Today we will discuss about statement and conclusion, ప్రకటనలు తీర్మానాలు. స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్ అనే టాపిక్ ఎస్ఐ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తాడు, తీర్మానాలు ఏ విధంగా ఇస్తాడు, మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, తీర్మానాలు ఇచ్చినప్పుడు ఏదైతే తీర్మానం స్టేట్మెంట్కి రైట్ అవుతుందో సో దానికి మనం ఆన్సర్గా తీసుకుంటాం. మరి ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్లో మనం 2 టైప్స్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేయాలనుకుంటే వెన్ డయాగ్రామ్ తోటి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలంటే వితౌట్ డయాగ్రామ్ తోటి మనం ఆన్సర్ తీసుకోవచ్చు. చూడండి, అబ్జర్వ్ చేయండి, మనం 2 టైప్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి వెన్ డయాగ్రామ్ యూజ్ చేస్తున్నాం, రెండవది వితౌట్ డయాగ్రామ్ యూజ్ చేస్తున్నాం. ఈ 2 కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఏ ఒక్క బిట్ కూడా మీరు మిస్ అవ్వరు. సో ఆ విధంగా మీరు సొల్యూషన్ తీసుకోవచ్చు. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే మరి స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చిండు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమన్నాడు, కొన్ని ఇటుకలు వృక్షాలు అన్నాడు. స్టేట్మెంట్ చూడండి, కొన్ని ఇటుకలు వృక్షాలు. సో వెన్ డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. మరి ఇక్కడ దీన్ని ఇటుకలు అని తీసుకుంటే దీన్ని వృక్షాలు, ఈ డయాగ్రామ్ని వృక్షాలు అని తీసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు, కొన్ని ఇటుకలు వృక్షాలు. ఇక్కడ ఇది టోటల్గా అవుట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ కొన్ని మాత్రమే ఉంటాయి ఇటుకలు. ఈ కొన్ని అనేవి ఏమన్నాడు, వృక్షాలు అన్నాడు. సో కొన్ని ఇటుకలు వృక్షాలు అవుతాయి. సో రైట్, ఇలా ఈ విధంగా తీసుకోవాలి. సో సెకండ్ తీసుకోండి, అన్ని వృక్షాలు పెన్నులు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, అన్ని వృక్షాలు పెన్నులు. ఇక్కడ వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని వృక్షాలు అనేది ఏమవుతాయి అన్నాడు, ఇక్కడ పెన్నులు అవుతాయి అన్నాడు. సో అన్ని వృక్షాలు అనేది పెన్నులు అవుతాయి కాబట్టి చూడండి, వృక్షాలకు సంబంధించిన డయాగ్రామ్ ఇది. మరి వృక్షాలు అనేది టోటల్గా పెన్నులు అవుతాయి కాబట్టి మనం ఆ డయాగ్రామ్ని ఇక్కడ ఏం తీసుకోవచ్చు అని అంటే పెన్నులు. చూడండి, ఇక్కడ అన్ని వృక్షాలు, అన్ని ఈ టోటల్గా అన్ని వృక్షాలు అనేది పెన్నులు అవుతాయి. సో అలాంటప్పుడు దీనికి అవుట్ సర్కిల్ వస్తుంది పెన్నులు అనేది. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఈ స్టేట్మెంట్ని. మరి నెక్స్ట్ చూడండి, లాస్ట్ స్టేట్మెంట్, అన్ని పెన్నులు పడవలు అన్నాడు. అన్ని పెన్నులు పడవలు. చూడండి, అన్ని పెన్నులు పడవలు. పెన్నులు ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ పెన్నులు ఆల్రెడీ మనం ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. మరి పెన్నులు ఇది. మరి పెన్నులు అనేటివి ఏమవుతాయట, పడవలు అవుతాయి అన్నాడు. పెన్నులు అనేటివి అన్ని పెన్నులు ఏమవుతాయి, పడవలు అవుతాయి. సో అందుకోసం ఏం తీసుకుంటామంటే మళ్ళీ ఒక డయాగ్రామ్ తీసుకుంటాం. దాన్ని మనం ఏం తీసుకోవచ్చు, పడవలు అని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ తీసుకుంటాం. చూడండి, ఫస్ట్ నుండి క్లియర్గా కొన్ని ఇటుకలు వృక్షాలు. ఇక్కడ ఇటుకలు వృక్షాలు కొన్ని మాత్రం అవుతాయి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం డయాగ్రామ్. సెకండ్ చూడండి, అన్ని వృక్షాలు పెన్నులు. ఇక్కడ వృక్షాలు అన్ని ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి అన్నాడు, పెన్నులు అవుతాయి అన్నాడు. సో వృక్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని పెన్నులు అవుతాయి కాబట్టి మనం అవుట్ సర్కిల్ తీసుకోవాలి. నెక్స్ట్, అన్ని పెన్నులు అనేవి పడవలు అవుతాయి కాబట్టి, పెన్నులన్నీ పడవలు అవుతాయి కాబట్టి దానికి అవుట్ సర్కిల్గా పడవలు తీసుకోవాలి. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం చూడండి తీర్మానాలు చూడాలి. ఇక్కడ ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం, స్టేట్మెంట్ తోటి వెన్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ తీర్మానాలు ఏదైతే ఇచ్చిండో వాటిని చూడాలి. ఫస్ట్ తీర్మానం ఏమి ఇచ్చిండు అనేది చూడాలి. కొన్ని వృక్షాలు ఇటుకలు అన్నాడు. కొన్ని వృక్షాలు ఇటుకలు. ఇక్కడ వృక్షాలు ఉన్నాయి, ఇక్కడ ఇటుకలు ఉన్నాయి. కొన్ని వృక్షాలు, ఇక్కడ చూడండి ఈ సర్కిల్ అనేది చూడండి, ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి ఇది వృక్షాలకు సంబంధించిన సర్కిల్. మరి ఇటుకలకు సంబంధించిన సర్కిల్ ఇది. సో ఈ విధంగా ఇటుకలకు సంబంధించింది. కొన్ని వృక్షాలు ఇటుకలు అవుతాయి అన్నాడు. కొన్ని వృక్షాలు ఇటుకలు అవుతున్నాయి కదా. సో అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, ఫస్ట్ తీర్మానం రైట్. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్, కొన్ని పడవలు ఇటుకలు అన్నాడు. కొన్ని పడవలు ఇటుకలు. తీర్మానం చూడాలి అక్కడ సెట్ అవుతుందా లేదా, లేదనుకుంటే ఇది రాంగ్ అన్నట్టు. క్లియరే కదా. సో ఇక్కడ ఏమన్నాడు, కొన్ని పడవలు ఇటుకలు అన్నాడు. ఇక్కడ ఏమున్నాయి, పడవలు, ఇటుకలు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనం సర్కిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ వృక్షాలతోటి మళ్ళీ అవుట్ సర్కిల్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకో సర్కిల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇది ఇటుకలకు సంబంధించిన డయాగ్రామ్. మరి ఇక్కడ ఏమన్నాడు, పడవలు అన్నాడు. సో పడవలు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, కొన్ని పడవలు ఇటుకలు అవుతాయి. కొన్ని పడవలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువంటి ఇటు పడవలు కాబట్టి ఇవి ఇటుకలు ఉంటాయి, పడవలు ఉంటాయి. అంటే కొన్ని పడవలు ఇటుకలు అవుతాయి అనేది రైట్. సో అలాంటప్పుడు మనం సెకండ్ తీర్మానం కూడా రైట్ అని తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పెన్నులు ఇటుకలు అన్నాడు. కొన్ని పెన్నులు ఇటుకలు. సో పెన్నులు ఇక్కడ, ఇటుకలు ఇక్కడ. సేమ్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ తీసుకుంటున్నా. ఈ డయాగ్రామ్ ఇక్కడ దేనికి సంబంధించింది, పెన్నులకు సంబంధించింది. మరి ఇటుకలు ఇక్కడ, అంటే ఈ పార్ట్ అనేది కొన్ని ఇటుకలు పెన్నులు అవుతాయి కాబట్టి మనం కొన్ని పెన్నులు ఇటుకలు సో అవుతున్నాయి కాబట్టి ఈ తీర్మానం కూడా రైట్ అని తీసుకుంటాం. మరి ఫోర్త్ వన్ చూడండి, కొన్ని ఇటుకలు పడవలు అన్నాడు. ఇక్కడ చూడండి, కొన్ని ఇటుకలు పడవలు, మళ్ళీ పడవలకు సంబంధించింది. ఇక్కడ ఇటుకలు, ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకోండి, ఇక్కడ ఇది పడవలకు సంబంధించింది, ఇది ఇటుకలకు సంబంధించింది. సో కొన్ని ఇటుకలు పడవలు అవుతాయి, కొన్ని పడవలు ఇటుకలు అవుతాయి.
సో ఈ రెండు స్టేట్మెంట్స్ అంటే తీర్మానం రైటే కాబట్టి సో ఇది కూడా కరెక్టే అవుతుంది. సో చూడండి, కొన్ని వృక్షాలు ఇటుకలు, ఇది అవుతుందా లేదా అని చూడాలి వెన్ డయాగ్రామ్ లో. సో కొన్ని పడవలు ఇటుకలు, ఇది అవుతుందా లేదా చూడాలి. కొన్ని పెన్నులు ఇటుకలు, ఇది అవుతుందా లేదా చూడాలి. కాకుంటే మనం క్యాన్సల్. సో ఈ తీర్మానం కరెక్ట్ కాదు అన్నట్టు, క్లియరే కదా. తర్వాత నెక్స్ట్ కొన్ని ఇటుకలు పడవలు, అవుతుందా లేదా చూడాలి. అవుతుందంటే రైట్, లేదంటే మనం రాంగ్ అని తీసుకోవాలి. సో ఈ 4 ఇక్కడ ఈ 4 రైటే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది చూడండి 1 and 2. సో 1 మరియు 2 అని అంటే 1 మరియు 2 సరైందా కాదు. సో ఆప్షన్ క్యాన్సల్. 3 and 4 క్యాన్సల్. ఇక్కడ ఇవి క్యాన్సల్. ఆల్ ఇచ్చింది కాబట్టి ఆల్ అనేది రైట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ తోటి యూజ్ చేస్తాం. సో వెన్ డయాగ్రామ్ తీసుకోవచ్చు, దానిపైన ఈ తీర్మానాలు చూస్తే అది రైట్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చూసుకుంటే ఒకవేళ రైట్ అయితే కరెక్ట్ అయితే రైట్, లేదంటే మనం రాంగ్ కిందకి తీసుకున్నాం, క్లియర్ కదా. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తీర్మానాలు ఏ విధంగా ఉంటాయి, వెన్ డయాగ్రామ్ తోటి ఈ విధంగా చేస్తాం. మరి నేను సెకండ్ కాన్సెప్ట్ అని తీసుకున్నాం. సెకండ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా మనం వెన్ డయాగ్రామ్ తోటి వెళ్ళిపోవచ్చు మన ఎగ్జామ్లో, కానీ సెకండ్ కాన్సెప్ట్ కూడా ఒక ఐడియా ఉండాలి. సో ఈ ఫస్ట్ వెన్ డయాగ్రామ్ ఉన్న సెకండ్ కాన్సెప్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి 4th మోడల్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది, అందుకోసం ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. చూడండి, సెకండ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, కొన్ని ఇటుకలు వృక్షాలు అనేది ఇచ్చిండు. కొన్ని అని అంటే మనం ఏం తీసుకుంటామంటే పర్టికులర్. సో పర్టికులర్కి సంబంధించింది కాబట్టి దీన్ని ఐ తోటి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ అన్ని అన్నాడు కాబట్టి ఈ అన్నిని మనం ఆల్ అంటే యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్ తీసుకుంటాం. సో దీన్ని మనం ఏవి తీసుకుంటాం, ఒకటి అన్ని కావు ఏది కాదు అని అంటే ఈ కూడా తీసుకుంటాం. మరి యూనివర్సల్ నెగటివ్ ప్రపోజిషన్ అది. ఇక ఐకి సంబంధించింది ఓ ఉంటుంది. ఇక్కడ కొన్ని అవుతున్నాయి అంటే కొన్ని కావు. సో ఈ వీటిని మనం ఇండికేట్ చేస్తాం. ఇది సెకండ్ కాన్సెప్ట్గా వచ్చేసరికి ఇలా ఇండికేట్ చేసి తీసుకుంటాం. తర్వాత చూడండి, ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. సో ఈ 2 తోటి కంపేర్ చేయాలి. ఈ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చిందో ఆ 2 స్టేట్మెంట్లని మనం కంపేర్ చేస్తాం. ఇది సబ్జెక్ట్ గాను తీసుకుంటాం, ఇది ప్రెడికేట్ గాను తీసుకుంటాం. చూడండి, ఇది సబ్జెక్టు, ఇది సబ్జెక్టు, ఇది ప్రెడికేట్. సో ప్రెడికేట్ ఇది మనం తీసుకుంటే ఇక్కడ సబ్జెక్టు, ఇది ప్రెడికేట్. ఇక్కడ ఏమవ్వాలి అని అంటే ఇక్కడ ఏదైతే లాస్ట్ వర్డ్ ఉందో, ఇది ఏదైతే మిడిల్ వర్డ్ ఉందో, సో ఇవి రెండు సేమ్ ఉండాలి. సో ఇవి రెండు సేమ్ ఉంటే ఆ రెండు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలు అనేది క్యాన్సల్ అయిపోతాయి. సో కాకుండా మనం దాన్ని కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవి రెండు మనం తీసేసిన తర్వాత ఇక్కడ ఇది ఐకి సంబంధించింది, ఇది అన్ని అని అంటే ఏ తీసుకుంటున్నాం. సో యూనివర్సల్ పాజిటివ్ ప్రపోజిషన్, ఇది పర్టికులర్ పాజిటివ్ ప్రపోజిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏ ప్లేస్ ఇక్కడ ఐ అంటే దానికి ఒక కోడ్ ఉంటుంది. సో ఐ అని తీసుకుంటాం. ఐ అని తీసుకుంటే దాన్ని ఐ అంటే ఏంటన్నట్టు కొన్ని. సో కొన్నితోటే స్టార్ట్ చేయాలి. సో కొన్ని ఇక్కడ ఏం తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఇటుకలు పెన్నులు ఏదైతే మిగిలిన వర్డ్స్ ఉన్నాయో వాటిని రాసుకోవాలి. సో కొన్ని ఇటుకలు ఇక్కడ ఏం రాసుకోవచ్చు, పడవలు అని రాసుకోవచ్చు. కొన్ని ఇటుకలు పెన్నులు అని రాసుకోవచ్చు. ఏం రాయాలి, పెన్నులు అని రాసుకోవచ్చు. చూడండి, కొన్ని ఇటుకలు పెన్నులు, అదే బ్యాలెన్స్ ఉంది, అది రాసుకున్నాం, అది తీర్మానం. సో సెకండ్ ఇక్కడ ఇవి రెండు కంపారిజన్ చేస్తే ఏ ప్లస్ ఏ అవుతుంది. ఏ ప్లస్ ఏ మనం ఏది తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు. సేమ్ పెన్నులు అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండు వర్డ్స్ మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ వృక్షాలు ఉంది, పడవలు ఉంది. ఏ ప్లస్ ఏ అవుతుంది కాబట్టి మళ్ళీ అన్నితోటే స్టార్ట్ చేయొచ్చు. సో అన్ని ఏం రాయొచ్చు, అన్ని వృక్షాలు పడవలు. సో ఇక్కడ చూడండి, అన్ని వృక్షాలు ఇక్కడ పడవలు అని రాసుకున్నాం. అన్ని వృక్షాలు పడవలు, అది సెకండ్ స్టేట్మెంట్. మరి థర్డ్ స్టేట్మెంట్ ఏ విధంగా తీసుకోండి అంటే ఫస్ట్ అండ్ థర్డ్ అంటే ఇది ఐ, ఇక్కడ ఇది ఐ, ఇక్కడ ప్లస్ ఏ. సో ఇది ఐ అంటే ఇది ప్లస్ ఏ. సో ఏమవుతుంది అని అంటే ఐ అవుతుంది. సో దానికి ఏం తీసుకోవచ్చు, ఇటుకలు పడవలు మిగిలిన ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం, కొన్ని ఇటుకలు పడవలు అనేది తీర్మానం తీసుకుంటాం. ఈ తీర్మానం ఇలా తీసుకున్న తర్వాత మనం ఈజీగా చేసుకోవచ్చు. కన్వర్షన్ ఉంటుంది. ఇక్కడ కన్వర్షన్ ఏ విధంగా చేయొచ్చు అని అంటే ఏకి ఇక్కడ ఐ కన్వర్షన్ అవుతుంది, ఐకి కన్వర్షన్ ఐ అవుతుంది. మరి ఇక్కడ ఈకి కన్వర్షన్ ఏ అవుతుంది, ఇక్కడ ఊకి ఉండదు, చేయదు కూడా. సో ఈ విధంగా కన్వర్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కొన్ని ఇటుకలు పెన్నులు ఇక్కడ ఉందా లేదా చూడాలి. కొన్ని ఇటుకలు పెన్నులు ఉన్నాయా, లేదు. సో దాన్ని కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ ఇక్కడ ఐకి అయ్యే కాబట్టి కొన్ని పెన్నులు, ఇక్కడ కన్వర్షన్ ఇలా రివర్స్ అవుతుంది. కొన్ని పెన్నులు ఇటుకలు అవుతున్నాయా, కొన్ని పెన్నులు ఇటుకలు. సో మనకి థర్డ్ తీర్మానం రైట్ అయింది. తర్వాత సో ఇది క్యాన్సల్, ఇది కంప్లీట్. తర్వాత సెకండ్ వన్ చూడండి, అన్ని వృక్షాలు పడవలు.
అన్ని అనేది ఉందా ఇక్కడ లేదు. దాన్ని కన్వర్షన్ చేయండి. కన్వర్షన్ అంటే ఏకి ఏమవుతుంది ఐ. సో కొన్ని వృక్షాలు పడవలు, కొన్ని వృక్షాలు పడవలు ఉన్నాయా లేదు. మరి దాన్ని కన్వర్షన్ చేయాలి. కొన్ని పడవలు వృక్షాలు, కొన్ని పడవలు వృక్షాలు ఉందా లేదు. సో ఇక్కడ తీర్మానం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం థర్డ్ వన్ చూడండి ఒకసారి. కొన్ని ఇటుకలు పడవలు, కొన్ని ఇటుకలు పడవలు ఉందా. సో ఉంది కాబట్టి ఫోర్త్ వన్ రైట్. సో దాన్ని కన్వర్షన్ చేయండి. కొన్ని పడవలు ఇటుకలు. సో ఇలా ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది. కొన్ని పడవలు ఇటుకలు, కొన్ని పడవలు ఇటుకలు. సో సెకండ్ వన్ కూడా రైట్. మరి ఈ తీర్మానం మనం ఈ 3 తీర్మానాలను కంప్లీట్ చేసుకున్నాం. సో దాన్ని చూడాలి, దాన్ని కన్వర్షన్ చేసి చూడాలి. సో 3 రైటే. తర్వాత ఇక్కడ కూడా చూడండి, మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దాన్ని మనం కన్వర్షన్ చేయండి. కొన్ని వృక్షాలు ఇటుకలు, ఇక్కడ కన్వర్షన్ కొన్ని ఇటుకలు వృక్షాలను. సో కన్వర్షన్ చేసేటప్పుడు రివర్స్ అవుతుంది. సో కొన్ని వృక్షాలు ఇటుకలు, కొన్ని వృక్షాలు ఇటుకలు. సో ఉంది కాబట్టి మళ్ళీ ఈ 2 చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 2 అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే ఆల్ 4 రైట్ అయినప్పుడు మనకి ఈ 2 చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ఒకటి బ్యాలెన్స్ ఉంటే చెక్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా. ఓన్లీ వీటిని మాత్రం ఓన్లీ కన్వర్షన్లోనే చూస్తాం. ఇక్కడ తీర్మానం ఉంటే ఈ తీర్మానం ఉందా లేదా చూస్తాం, వాటికి కన్వర్షన్ చూస్తాం. సో ఈ విధంగా వితౌట్ డయాగ్రామ్ ఈ విధంగా చేయొచ్చు. వెన్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ విధంగా తీసుకున్నాం. సో మన ఆన్సర్ ఇక్కడ 4 రైట్ అయినాయి కాబట్టి మనం దీన్ని కూడా ఆల్ అని తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్ ఇక్కడ 2 కాన్సెప్ట్ తీసుకున్నాం. ఒకటి వెన్ డయాగ్రామ్, ఒకటి వితౌట్ డయాగ్రామ్ తో చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఒక్కో క్వశ్చన్ కూడా మీరు మిస్ అవ్వరు. సో ఈ విధంగా ఉంటాయి. మనం ఇప్పుడు 3 స్టెప్సే తీసుకున్నాం, 3 స్టేట్మెంట్సే తీసుకున్నాం. కానీ 4 స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ 4 స్టేట్మెంట్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియరే కదా. థ్యాంక్ యూ.